నానమ్మ, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నిన్ను గన్న తల్లి కిచెన్లో, నిన్ను గన్న తండ్రి హాల్లో, తోడబుట్టింది కాకపోయినా తోడుగా పుట్టిన అక్క వసు గదిలో పడి ఏడుస్తుంటే ఎందుకు అర్థం కాదే? సంబంధం చెడిపోయింది. చెడిపోయిందన్న నింద వేశాక వసుని పెళ్లి చేసుకోవడానికి ఎవరొస్తారు? కోటి రూపాయల కోటిగాడు, దుబాయ్ షేక్ గాడు, ఆ జోగేంద్ర గాడు వస్తాడు చూడు. వదలండి, వదలండి, మర్యాదగా లోపలికి నడవండి. వదలండి. పక్కన ఉన్నాడని అన్నరాని మాటలు అనేసిపోతారా? ఆయన నేనెలా ఊరుకుంటాను? వసుంధర అగ్ని తన జోలికెళ్తే మాడి మర్చిపోతారా? వదలు. అదయా, మావయ్య, వసు, అందరూ రండి. రే జోగి, ఏంట్రా ఇది? వదలు. ఫోన్ చేసి మాట్లాడారు కదా, ఇప్పుడు ఇదే సంబంధాన్ని ఖాయం చేసుకుని వెళ్తారు. వసుంధర నచ్చిందన్నవాడు ఇప్పుడు ఎలా కాదంటాడు? చెప్పడే. ఏదో తెలియకనోలేండి, వదిలేయండి. అలా ఎలా వదిలేస్తాం? ఏమనుకుంటున్నారు అసలు? కనక మెడల హరిప్రసాద్ గారి కుటుంబం గురించి ఎలా మాట్లాడతారు మీరు? మచ్చలైన మహారాజా ఆయన, దేవుళ్ళంటి మనిషి. అలాంటి మంచి మంచి పెంపకంలో పెరిగిన వసుంధర కాదని వెళ్ళిపోతారా? అలాంటి వసుంధర లాంటి అమ్మాయి నీ జీవితకాలం తపస్సు చేసినా దొరుకుతుందా? ఆ అమ్మాయిని మా కోడల్ని చేసుకోవాలి, అంతే కదా? తాంబూలాలు మార్చుకుంటాం. ఊరండి. వద్దమ్మా, వద్దమ్మా. అత్తారింట్లో అడుగు పెట్టక ముందే ఆడపిల్ల శీలాన్ని శంకించిన వాళ్ళు జీవితాంతం ఎత్తిపొడుపు మాటలతో బాధపడుతుంటారు. మా ఇంట్లోనే మాతోనే ఉండనివ్వండి, మేమే 2 ముద్దలు పడేస్తాం. మాకేం భారం కాదు. దయచేసి మీరు వెళ్ళండి, దయచేసి మీరు వెళ్ళండి, దయచేసి మీరు వెళ్ళండి. చూడయ్యా, ఆయనే వద్దంటున్నాడు. నువ్వు మళ్ళీ మమ్మల్ని బెదిరించుకో. రే పదరా. మాకు ఈ సంబంధం వద్దు, మీరు వద్దు. నా మాట వినండి. ఏమండి అమ్మా, ఏంటి మావయ్య? మంచి సంబంధం మావయ్య. మావయ్య ప్లీజ్ మావయ్య, నా మాట విను మావయ్య. ఏయ్, నువ్వు ఆగరా. నీకెందుకురా ఇంత యావా? అది ఈ ఇంటి పరువు తీస్తే నువ్వు మళ్ళీ దాన్ని పూడ్చాలని చూస్తున్నావా? దూర బంధువు అయినంత మాత్రాన దగ్గర అవ్వకూడదు. చూసావురా హరి, చూసావంటే తులసి, ఇలాంటి వాడినా మనం వద్దు పొమ్మన్నది. వీడు వసుని పెళ్లి చేసుకుంటాను మొర్రో అని మొత్తుకున్నా ఇష్టం వచ్చినట్టు తిట్టి పంపించారు కదరా. అయినా వీడు మనసులో ఏం పెట్టుకోకుండా ఇష్టపడ్డ వసుని ఇంకొకటి చేతిలో పెట్టడానికి సిద్ధపడొచ్చాడంటే వీడు ఎంత త్యాగానికి ఒడిగట్టాడో చూడండి. ఒరే హరి, వీణ్ణి మనం ఎంత దూరంగా వచ్చినా వాడు మాత్రం ఎప్పుడు మనకు దగ్గరలోనే ఉన్నాడ్రా. నీకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో దిక్కులేని వాళ్లాగా చావు బతుకుల మధ్య పడుంటే లక్షలు పోసి నీ ప్రాణాలు కాపాడాడ్రా వాడు. రే, వాళ్లకు వాళ్లే తులసికి 10 లక్షలు కట్టావని జీవితాంతం నీ కూతుర్ని పని చేయమంటున్నారా అక్కడ. కానీ జోగేంద్ర పైసా కూడా మనల్ని తిరిగి మన అడగలేదురా. పైగా మన వసుంధరని వీడికిస్తే మన కుటుంబ బాధ్యతలన్నీ వీడి నెత్తి మీద పెట్టుకుని మోస్తానంటున్నాడురా. ఇలాంటి వాడినే కదరా మనం కోరుకునేది. అవునా, జోగేంద్ర లాంటి మంచి మనిషి నాకు బావైతే నా భవిష్యత్తు కూడా భరోసా ఉంటుంది. నేనేదో ఆశించి రాలేదు మావయ్య. వసుకు మంచి భవిష్యత్తు ఉంది. తన్ని ఇష్టపడి బాగా చూసుకున్న వాడికే ఇవ్వండి మావయ్య. తన్ని బాధ పెట్టే ఏ నిర్ణయం
మీరు తీసుకోవద్దు మావయ్య. ఆయన మనసేం బాగోలేదయ్యా, నువ్వెళ్ళు. సరే తులసక్క, ఆరోగ్యం జాగ్రత్త. సరే మావయ్య, వస్తాను. యతవా, వీడు నాకు కన్ను కొడతాడేంటి? ఒరే, ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? దాని బతుకు ఆ చీకటి గదిలోనే మగ్గిపోవాలా? తప్పో ఒప్పో, వాళ్ళ అమ్మ మెళ్ళో ఆ రోజు పసుపుతాడు కట్టావు కదా, ఈరోజు దాని కూతురు మెళ్ళో ఉరితాడు పడకుండా చూడరా. లేదమ్మా, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు తెలుస్తుంది. త్వరలోనే ఈ కథకు ముగింపిస్తాను. ఫోన్ రింగ్ అవుతుంది కానీ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నానమ్మ. డ్రైవింగ్ లో ఉన్నారేమో. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా ఫోన్ లిఫ్ట్ చేస్తారు. అలాంటిది నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. కంగారు పడకు నానమ్మ, అన్నయ్య ఇంటికి వచ్చేస్తారు. అదిగో అన్నయ్య వచ్చేసాడు. ఏమండి, ఎక్కడికి వెళ్ళారండి? ఏమైంది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరేమిటి? ఏమైందండి? ఏమిటిలా ఉన్నారు? మాట్లాడండి, మాట్లాడేమిటండి? ఏమండి? అన్నయ్య మాట్లాడరండి. నానమ్మ కంగారు పడుతుంది, మాట్లాడండి. అన్నయ్య అన్నయ్య ఏమండి? ఏమండి? అన్నయ్య ఏమండి? వంశీ, 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 నాన్న, వంశీ, ఏమైందిరా? వంశీ, అన్నయ్య నాన్న, అమ్మా, ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నా? ఏం జరిగింది నాన్న? ఈ అమ్మతో చెప్పవా? ఏమండి? ఏమిటండి ఇది? మిమ్మల్ని ఇలా చూసి తట్టుకునే హృదయం మాకు లేదండి. అన్నయ్య ఏడవద్దన్నయ్య, నాకు చాలా భయంగా ఉందన్నయ్య. నాన్న, వంశీ, అసలేం జరిగిందో చెప్పండి. నేను చెప్తానమ్మమ్మా. బావ వసుంధర పెళ్లి చూపులకెళ్ళాడు కదా, వాళ్ళ ఇంట్లో పనులు చేసి బాగా అలసిపోయి ఉంటాడు. రెస్ట్ తీసుకొనివ్వండి. వెటకారంగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఆయన అడిగిందేమిటి? నువ్వు మాట్లాడుతున్న చెత్త ఏమిటి? ఆయన చెంప మీద చెమట చుక్క రాకుండా పెంచుకున్నాం మేము. అన్నయ్య
వసుంధర గారి పెళ్లి చూపులకని వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి ఇలా అయిపోయారు. అసలు ఏమైంది అన్నయ్య? ఆ వీడియో చూసి పెళ్లికొచ్చిన వాళ్ళు ఏమైనా తప్పగా మాట్లాడారా? చెప్పండి. చెప్పండి, ఏమైందో చెప్పండి ప్లీజ్. చెప్పు నాన్నా, అసలేమైంది? వంశీ 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 ఏమండి? వంశీ 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 ఏమండి? వంశీ ఏమండి? ఏంటి నాన్న ఇది? చిన్నప్పటి నుండి నేను తప్పు చేసిన ప్రతిసారి మీరు నన్ను ఇలా కొట్టుంటే ఈరోజు నా మూలంగా ఒక మంచి అమ్మాయి బతుకు బజార్న పడుండేది కాదమ్మా. ఆడపిల్లల్ని వెంటేసుకొని తిరిగితే స్టేటస్ అనుకున్నాను. నేను గతంలో చేసిన తప్పుల వల్ల ఈరోజు వసుంధర ప్రాణాల్ని కాపాడడానికి చేసిన ప్రయత్నం తన పాలిట శాపమై తన భవిష్యత్తుని సమాధి చేసింది. అంటే వసుంధర గారి పెళ్లి సంబంధం ఖాయం కాలేదన్నయ్య? దాని గురించి అంత బాధపడిపోతున్నావు ఎందుకు చిన్న బావా? కావాలని ఆ వీడియోని అదే వైరల్ చేసి వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకొని చివరికి బావనే కట్టుకోవాలనుకుంటుందేమో, ఎవరికి తెలుసు. నక్షత్రం నక్షత్రం నువ్వు అసలు ఆడపిల్లవేనా? వసుంధర లాంటి అంత మంచి అమ్మాయి గురించి అంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు నక్షత్ర? నిన్ను చూడ్డానికి అసహ్యంగా ఉంది. అనండి అత్తయ్య, నన్ను ఎన్ని మాటలన్నా పడతాను. కానీ బావ గురించి నాకు తెలిసిన నిజం మీకు చెప్పాలి కదా. ఏమిటా నిజం? నీకేం తెలుసు? ఆయన ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడితే చంపేస్తా నక్షత్ర. చంపై. కానీ అదేం చేసిందో తెలిస్తే ముందు దాన్ని చంపేస్తాం. అది చేసిన పనుల వల్ల కుటుంబం పరువు పోయిందని నానా కష్టాలు పడి దాని తండ్రి దానికి సంబంధం తెస్తే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి అది బావతో లవ్ గేమ్స్ ఆడింది. టీవీలో ప్రోగ్రాం చూసి ఓ వీళ్ళిద్దరా అని జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అది బావకి అవమానం కదా? ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడితే నేనేం చేస్తాను నాకే తెలియదు. వసుంధర గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అవును, అమ్మకిచ్చిన మాట కోసం తేలు పుట్టిన బాధని భరిస్తూ పూజను నా చేత పూర్తి చేయించింది. అవును, లవర్స్కి పెట్టే కాంపిటీషన్ ప్రోగ్రాంలో వసుంధర నేను పార్టిసిపేట్ చేశాం. ఇద్దరు కళ్ళు కనిపించిన పార్టిసిపెంట్స్ కోసం ఆ మాత్రం చేయలేమా సార్ అని అడిగింది. దాన్ని ఎవరైనా షూట్ చేస్తే తను రిస్క్ లో పడుతుందని తను ఆలోచించలేదు. ఒకవైపు తన పెళ్లి చూపులున్న చూపు లేని వాళ్ల ప్రేమ గెలిపిద్దామని తాపత్రయపడిన వసుంధర క్యారెక్టర్ ఎక్కడ, నీ క్యారెక్టర్ ఎక్కడ? మనం గేమ్లో గెలిస్తే మీ హార్ట్ ఫ్రెండ్ తప్పకుండా చేరుకుంటారని నాకు చెప్పి తన కాలికి గాజు పెంకు గుచ్చుకున్నా వెనకడుగు వేయకుండా నా కోసం, నా ఆనందం కోసం
తన బతుకుని గల్లంత చేసుకున్న వసుంధర గురించి నువ్వు మాట్లాడేది. నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నాకు బాధ లేదు బావా. కాని నీ గురించి నలుగురు బజార్లో 4 రకాలుగా మాట్లాడుకుంటుంటే నాకు బాధ అనిపించి చెప్పాను. చాలా ఆపు నక్షత్ర, చాలా ఆపు నక్షత్ర. అన్నయ్య గురించి మరీ అంత ఎక్కువ శ్రద్ధ తీసుకోనక్కర్లేదు. నువ్వు బజార్లో వెంబడి తిరిగి మోసుకొచ్చిన వార్తలతో అన్నయ్యని బాధ పెట్టడం తప్ప బాగు చేయలేవు. నువ్వు నోరు మూసుకుని ఉంటే మంచిది. తప్పు మీద తప్పు చేస్తూ ఎంతసేపు తప్పుడు ఆలోచనలతో ఉన్న నీకు ఎదుటి మనిషిలో మంచిలా కనిపిస్తుంది. జరిగింది ఏదో జరిగిపోయిందండి. నిత్య దరిద్రంతో నిరంతర సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న వసుంధర లాంటి లో క్లాస్ పీపుల్ని దూరంగా ఉంచడమే మంచిది. నాకెందుకు నచ్చడం లేదండి. నాకు నచ్చట్లేదు అప్పు. వసుంధరకు వ్యతిరేకంగా ఎవరు ఏ సలహా ఇచ్చినా నాకు నచ్చట్లేదు. నేను కూడా నచ్చలేదమ్మా. వసుంధరాన్ని చూడడానికి వచ్చిన పెళ్లి కొడుక్కి నేను వసుంధరకు ఫ్రెండ్గా ఉండడం నచ్చలేదు. నిజానికి నాకు నేనే నచ్చడం లేదు. నా పక్కనున్న నా గతం నాకు నచ్చట్లేదు. నా మూలంగా వసుంధర జీవితం నాశనం అయిపోయింది. నేను సరిదిద్దుకోలేని తప్పులు నా జీవితంలో జరుగుతుంటే నేను ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోతున్నాను. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా మీద నాకే అసహ్యంగా ఉందమ్మా. నాన్న వంశీ, ఏమండి వంశీ, నాకు ఈ వాతావరణం నచ్చడం లేదు. నా మీద మీరు చూపిస్తున్న జాలి నచ్చడం లేదు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేండి ప్లీజ్. వంశీ.